మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న ఎవరి ద్వారా? యేసుక్రీస్తు. అంటే మీకు విజయం రావాలంటే ఎవరు ఉండాలి మీతో? యేసుక్రీస్తు. దావీదును చూస్తే ఆ క్లాక్ రూమ్ దగ్గరికి వచ్చాడు. ఆడు చెప్పాడు, ఏంటి వాళ్ళు పరిగెడుతున్నారంటే, ఫిలిస్తీయుడాడు, భయంకరుడాడు గొల్లియాత్ అని, మీ అన్నయ్యోళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు సైన్యంలో, వాళ్ళు కూడా పారిపోతున్నారు, రాజు అయితే భయం వేసి తన కూతురు నుంచి పెళ్లి చేస్తానన్నాడు. వెంటనే దావీదు ఇలాగన్నాడు, ఆ దేవుడితో సంబంధం లేనోడు, సున్నతి లేనోడు నేను జయిస్తా. సరే రాజుగారి దగ్గర తీసుకెళ్ళి, రాజుగారు చూశాడు, నువ్వు బచ్చేగాడు, నువ్వేరా, అసలు నీకు యుద్ధమే రాదు, నీకు సరుకులే కట్టండి రాయన్ని, అవన్నీ నాకు వాడుకులేవండి. మరి ఎలాగా? నా రెజ్యూమ్ చెప్తాను నేనండి, 2 పనులు నేను చెప్తే సరిపోద్ది మీకు. ఏంటి? నేను అడవిలో ఉండగా సింహం వచ్చి గొర్రె పిల్లని తీసుకెళ్తుంది. ఏం చేసావు? పారిపోయావా? నో. పారిపోతే నేను ఎందుకు చెబుతాను? అక్కడ సింహం మీద కూర్చొని దాని 2 దవళ్ళ చీల్చేసా. బా, ఎక్కడదా ధైర్యం? నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమా